ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు ఓం శాంతి 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 254వ పేజీ 25వ ఖండం సయేవాధస్తాత్ స ఉపరిష్టాత్ స పశ్చాత్ స పురస్తాత్ స దక్షిణత స ఉత్తరతః స ఏవేదం సర్వమితి అథాతోహంకారాదేశ ఏవ అహమేవాధస్తాత్ అహముపరిష్టాత్ అహం పశ్చాత్ అహం పురస్తాత్ అహం దక్షిణతః అహముత్తరతః అహమేవేదం సర్వమితి యో వై భూమా తత్సుఖం అని సనత్కుమారుల వారు నారద మహర్షికి భూమ విద్యని గురించి చెప్తున్నారు. యో వై భూమా తత్సుఖం, సుఖం అంటే ఆనంద స్వరూపం అని అర్థం. ఆనందం అంటే స్వరూప ఆనందం, అంతేకాని ప్రతిబింబ ఆనందం కాదు అని అర్థం. అలాగైతే మరి ప్రతిబింబ ఆనందం ఏమిటండి, అది వేరే ఆనందమా అని ప్రశ్న వేసుకుంటే, ప్రతిబింబ ఆనందం అనేటువంటిది బింబానందమే ప్రతిబింబంగా మనకు ప్రతిఫలిస్తున్నది వస్తువులలో. మనం ఏ వస్తువులో ఏ వ్యక్తి ద్వారా అయినా ఆనందాన్ని పొందేటప్పుడు ఆ ఆనందం ప్రతిబింబ ఆనందం. ఎవరి ప్రతిబింబం? ఆత్మ స్వరూపం ఆనందమే. అది ఆత్మానందమే ఆ వస్తువుల్లో మనకు ప్రతిఫలిస్తుంది. కనుక ఆత్మానందమే మన మనసు సాత్వికంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉండి, ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి 24 hours, పవర్ పోకుండా, కరెంటు పోకుండా, అందరికీ ఆరోగ్యంగా అన్ని చక్కగా ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. చూసారా? అప్పుడు ఈ ఆత్మానందం ప్రతిఫలిస్తుంది ఆ వస్తువులలో మనస్సు ద్వారా. కనుక బింబానందం యొక్క ప్రతిబింబమే అదంతా కూడా. ఇక్కడ సుఖం అని చెప్పింది ఆనందం బింబానందమే అని బ్రహ్మం. భూమ అంటే బ్రహ్మ అని తెలుసుకున్నాం. భూమ అంటే బ్రహ్మము. ఆ బ్రహ్మము యొక్క ఆనందమే సుఖము. అది బింబానందం అన్నారు. మన ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు ప్రతిబింబ ముఖం కనపడుతుంది. అద్దాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతిబింబ ముఖాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ బింబముఖం ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా వస్తువులు, మనుషులు వీళ్ళందరూ కూడా మారుతూ ఉంటారు. వాళ్ళ వల్ల వచ్చే ప్రతిబింబ సుఖం కూడా మారుతూ ఉంటుంది. కానీ ఆత్మ సుఖస్వరూపం మారదు. ఉదాహరణకి దాష్టాంతానికి మనం అలా పోల్చుకోవాలి. ఎలాగైతే అద్దాలు మారుతూ ఉంటాయి, అద్దాలు మారినప్పుడల్లా ప్రతిబింబ ముఖాలు మారుతూ ఉంటాయి, వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఈ ముఖం మారదు, అట్లాగే ఉంటుంది.
అదేవిధంగా మనం తెలుసుకోవాలి, ఆత్మానందం అనేటువంటిది మారకుండా ఎప్పుడూ ఉంటుంది. ఈ విషయాలు మనుషులు దేని ద్వారా అయితే ఆనందం పొందుతున్నామో ఆ మీడియం మారుతూ ఉంటుంది, ఆ సుఖం కూడా మారుతూ ఉంటుంది, ప్రతిబింబ ఆనందం కూడా మారుతూ ఉంటుంది. దీని మీద మనం ధ్యానం చేయాలి. ప్రతిరోజు మనం ధ్యానం చేస్తే ఆ స్వరూప ఆనందం ఎక్కడ అని ఎట్లా తెలుస్తుంది మనకు అని చెప్పి, తర్వాత ఈ యొక్క భూమ అద్వైత స్వరూపం అన్నారు. భూమ బ్రహ్మము ఒక్కటే, 2-3 భూమలు లేవు. భూమ అంటే భూమి అనుకోకండి, భూమాదేవి, భూమికి భూమాదేవి అని మరొక పేరు. మనకి ఇక్కడ భూమ అనంగానే భూదేవి గుర్తుకు రాకూడదు. భూమ అంటే చాలా పెద్దది అని అర్థం, అది బ్రహ్మం. అద్వైతం ఒక్కటే అని అర్థం, ద్వైతము కానిది. ద్వైతం అంటే 2, అద్వైతం అంటే 2 కానిది, ఒక్కటే, ఒక్కటి అని అర్థం, అద్వైతం. కనుక ఈ అద్వైతం అనేటువంటిది ఎవరు అంటే ఈ భూమా అన్నారు. అద్వైత తత్వం అన్నారు, అద్వైత స్వరూపం. అంతేకాదు ఈ భూమ అనేటువంటిది అమృతం, శాశ్వతంగా ఉండేది అని అర్థం. అమృతం శాశ్వతంగా ఉండేటటువంటిది భూమ. ఎవరైతే ఈ యొక్క భూమను ఇలా విధంగా తెలుసుకుంటారో, అంటే భూమ కంటే వేరే లేదు చూడడానికి, నాణ్యత పశ్యతి, భూమ కంటే వేరే లేదు వినడానికి, ఏది విన్నా ఆ బ్రహ్మస్వరూపమే, ఏది చూసినా బ్రహ్మస్వరూపమే. నాణ్య శృణోతి నాణ్యత్ విజానాతి స భూమా. అలా కాకుండా ఎప్పుడైతే ఎవరైతే వేరే వేరేగా చూస్తూ అన్ని ఇది వేరే ఇది వేరే అది వేరే అనగా చూస్తారో, అన్య శృణోతి అన్యత్ పశ్యతి అన్యత్ విజానాతి, అది అల్పం అన్నారు. అది అశాశ్వతం, అమృతం కాదు, అది ద్వైతం, అది మిథ్యా, దానివలన దుఃఖం వస్తుంది మనిషికి అన్నారు. ఇప్పుడు మన దుఃఖానికి కారణం ఏమిటో అర్థమైందా? ఆ భూమాన్ని తెలుసుకోకపోవడం వల్లనే మనకు దుఃఖం వస్తున్నది అని అర్థం. మాకు దుఃఖం వద్దండి అంటారే కానీ దుఃఖం రాకుండా ఉండడానికి ఏం చెయ్యాలనేది చెయ్యొద్దు, అది చెయ్యాలి కదా. దుఃఖం రావద్దని కోరుకోవడం తేలిక, దానికోసం ఏం ప్రయత్నం చేస్తున్నాం మనం? ప్రయత్నం చేస్తే దుఃఖం రాకుండా ఉంటుంది. తర్వాత ఏం చెప్తున్నారు ఈ యొక్క 25వ ఖండంలో, ఆ భూమ అంతటా ఉన్నది అంటుంటే మాకు ఇదంతా ద్వైతం కనపడుతోంది కదండి, రకరకాలుగా కనపడుతున్నాయి కదా, మనుషులు పక్షులు జంతువులు ఇవన్నీ కనపడుతున్నాయి మాకు, ఎన్నెన్నో చూస్తున్నాం, ఎన్నింటి ద్వారానో ఆనందం పొందుతున్నామంటే అవన్నీ కూడా బ్రహ్మమే. అధస్తాత్ పురస్తాత్ దక్షిణత ఉత్తరత, కుడివైపు ఎడంవైపు పైన క్రింద అంతా కూడా వెనక ముందు అంతా బ్రహ్మమే అన్నారు. పాట పాడతారు, అంతా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని, తందనానా భళ తందనానా అన్నారు. అంటే ఆ పాటలో మనం పలికే పలుకు అది నిజం అని మనకు తెలియాలంటే శాస్త్రం చదవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇలా తెలుసుకున్న తర్వాత అహం, ఆ ఆత్మ భూమ నేను, అహమేవ పురస్తాత్ అహమేవ దక్షిణత ఉత్తరత అధస్తాత్, అన్నీ నేనే, ఊర్ధ్వం నేనే, కుడివైపు ఉన్నాను ఎడమవైపు ఉన్నాను, ముందు ఉన్నాను వెనక ఉన్నాను క్రింద ఉన్నాను పైన ఉన్నాను. అంటే నేనంటే ఈ శరీరం తీసుకోకూడదు. ఈ శరీరం ఎక్కడుంది? పైన క్రింద లేదు, ఇక్కడే ఉంది కూర్చొని. ఈ శరీరంలో నేను ఆత్మ, కుడివైపు నాకు ఎడమవైపు ముందు అంతా వెనక ఆత్మే ఉన్నది, అన్ని శరీరాల్లో ఆత్మే ఉన్నది, అది నేనే అని తెలుసుకోవాలి. ఇప్పుడు నా ముందు ఎవరున్నారు అంటే ఫలానా ఆయన ఉన్నారు అని చెప్తాం వ్యవహారానికి. వ్యవహారం చేసేటప్పుడు, ఇంట్లో వ్యవహారం చేసేటప్పుడు వచ్చి అడిగితే నీ ముందు ఎవరున్నారు చూడు అంటే ఆత్మ ఉన్నది అని చెప్పకూడదు. ఇది అర్థం చేసుకోవడం కోసం మనకు జ్ఞానానికే కానీ అందరికీ వెళ్ళి ఇంట్లో చెప్తే వీళ్ళకేదో కొంచెం పైత్యం వచ్చిందంటారు. కనుక మనం ఏం చెయ్యాలి అంటే ఆత్మ నేనే, చైతన్య స్వరూపాన్ని, ఉనికి ఎరుకని నేను. ఇవన్నీ వేషాలు, కనపడేవన్నీ వేషాలు. ఆ వేషాల వెనక ఉన్నటువంటి వేషిని తెలుసుకోవాలి. వేషి ఎవరు అంటే ఆత్మస్వరూపం. ఆ ఆత్మ ఎవరు? నేనే, చైతన్యాన్ని.
అని ప్రతిసారి మనం నిధిధ్యాసనం చెయ్యాలి, బాగా నిధిధ్యాసనం చెయ్యాలి అన్నారు. అలా చెప్పిన తర్వాత ఇంతవరకు క్రిందటి వారం చూశాం. అహమేవ ఇదం సర్వం. ఇంతెందుకండి, ఇన్నిసార్లు చెప్పడం ఎందుకండి? నేనే సర్వం, అంతా నేనే, అంతా నేనే అని తెలుసుకోవాలి. ఉనికి ఎరుకగా నేనే అంతటా ఉన్నాను. మైక్లో నేనే ఉన్నాను, ఉనికిగా ఉన్నాను. పశు పక్షి జీవరాశుల్లో కూడా ఉనికిగా చైతన్యంగా నేనున్నాను. ప్రాణం ఉన్న వాటిట్లోనేమో చైతన్యంగా వ్యక్తమవుతున్నాను, ప్రాణం లేని వాటిట్లో ఉనికిగా వ్యక్తమవుతున్నాను. అహమేవ సర్వమిదం. ఇప్పుడు ఈ మైకులో నేను ఉన్నానా లేదా, ఈ క్లిప్పులో నేను ఉన్నానా లేదా అంటే నేను క్లిప్పుని ఎట్లా అవుతానండి అనకూడదు. క్లిప్పు వేరు, శరీరం వేరు, వేషం ఇది, నామరూపాలు వేరు. కానీ ఉనికి, క్లిప్పు ఉన్నది, నేను ఉన్నాను. అప్పుడు ఉన్నది ఉన్నాను అనేటువంటిది క్లిప్పుకి నాకు సంబంధం ఉన్నదా లేదా? ఒకళ్ళమా కాదా? నేను బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే చెప్పచ్చా లేదా? కార్పెట్ ఉన్నది కనుక ఉన్నది ఉనికి అనేది బ్రహ్మతత్వం కనుక ఇప్పుడు నేను కార్పెట్లో ఉన్నానా లేదా? ఉనికిగా ఉన్నాను. కార్పెట్ నాలో ఉన్నదా లేదా? ఉన్నది. ఉన్నాను అనే రూపంలో ఉన్నది, ఆత్మతత్వంగా ఉన్నది. మనకేమైందంటే ఈ శరీరం మోహంలో మాయలో పడి మనం ఈ ఉనికి ఎనుకని గమనించలేక మన తత్వాన్ని మనం తెలుసుకోవడం లేదు. తర్వాత చెప్తున్నారు అలా తెలుసుకోకపోతే నష్టం ఏమిటి అని విషయాన్ని చెప్తున్నారు. తర్వాత మంత్రంలో చదువుతాం. ఇది ఆదేశం అంటున్నారు. ఇదే శాస్త్రం బోధించేటటువంటి విషయం, ఇదే ఉపదేశం. ఈ ఉపదేశాన్ని మనం గుర్తుంచుకోవాలి, సదా సర్వకాలములందు గుర్తుపెట్టుకోవాలి. ఏ పని చేస్తున్నా సరే. రెండవ మంత్రం చదువుతాం, అదే పేజీలో క్రింద మంత్రం. అథాత ఆత్మాదేశ ఏవ ఆత్మైవాధస్తాత్ ఆత్మోపరిష్టాత్ ఆత్మా పశ్చాత్ ఆత్మా పురస్తాత్ ఆత్మా దక్షిణతః ఆత్మోత్తరతః ఆత్మైవేద సర్వమితి వేదగుం స వా ఏషః ఏవం పశ్యన్ ఏవం మన్మానః ఏవం విజానన్ ఆత్మరతిః ఆత్మక్రీడః ఆత్మమిథున ఆత్మానందః సస్వరాట్ భవతి తస్య సర్వేషు లోకేషు కామచారో భవతి. అథ అతః ఇప్పుడు కనుక ఈ పైన చెప్పిన విధంగా ఆత్మే అంతటా ఉండడం వలన, ఆ ఆత్మే నేను అయి ఉండడం వలన, నేనే అంతా ఉన్నాను కనుక, మళ్ళీ అదే రిపీట్ చేశారు. ఈ ఆత్మే నేను, ఆత్మ అంతటా ఉన్నది కనుక నేను అంతటా ఉన్నాను అని అర్థం. ఉనికి ఎరుకగా అది నేనే అంతటా ఉన్నాను కనుక కుడివైపు ఎడంవైపు ఆత్మ ఏవ ఉత్తరతః. ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, ఇంద్రాక అహం అహం అన్నారు పై మంత్రంలో. ఇప్పుడేం చెప్తున్నారు? ఆత్మ దక్షిణతః ఆత్మ ఉత్తరతః ఆత్మ అంటే నేనే ఆత్మని అని అర్థం అని మనకు తెలియజేస్తున్నారు. నేనే ఆత్మని, అంతటా ఉన్నాను, అదే పదాలు. ఆత్మా ఏవ ఇదం సర్వం. దక్షిణతః ఉత్తరతః పురస్తాత్ అధస్తా చెప్పి అంతా ఎందుకండి ఇన్ని మాటలు అంటారు చూసారా? ఇంతెందుకండి చెప్పడం, అంతా ఆత్మే అని అర్థం. ఆత్మా ఏవ ఇదం సర్వం. ఆత్మైవేదం అనున్నది,
ఆత్మా ఏవ ఇదం సర్వం ఇది. సవా ఏషః ఆత్మ పశ్యన్. ఎవరైతే ఈ ఆత్మని ఈ విధంగా తెలుసుకుంటారో, ఏవం పశ్యన్, పశ్యన్ అంటే ఈ విధంగా తెలుసుకుంటారో, అంతటా ఆత్మ నేనే ఉన్నాను అన్నిటి యందు అని తెలుసుకుంటారో. ఎలా తెలుసుకుంటారు వాళ్ళు? దానికి మన్వానః, శ్రవణము చేసి, మన్వానః అంటే మననము చేసి, పశ్యన్ అంటే శ్రవణము చేసి, గురుముఖంగా విని, ఆ ఆత్మని గురించి గురుముఖంగా విని అధిక కాలం, దీర్ఘకాలం. ఒకసారి చదివేశాను కదా, సీడీలన్నీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని సీడీలు చూసుకుంటూ ఉంటే ఏమీ రాదు. పుస్తకాలు ఉన్నాయి కదా ఇంట్లో, నేను అన్ని చదివానంటే అవన్నీ పుస్తకాల్లోనే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చదవాలి. ఎంతో శ్రమ చెయ్యాలి దానికోసం. వంట చేయడానికి ఎంత శ్రమ పడుతున్నారు? రోజు చేసే వంటే కదా, ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. ఏ రోజుకి ఆ రోజు పరగడిపే కదా. ఇవాళ 3 సార్లు తిన్నా మళ్ళీ రేపు పరగడిపే కదా. మళ్ళీ వండుకుంటాం, మళ్ళీ కూరగాయలు కొనుక్కుంటాం, మళ్ళీ అన్నీ కొనుక్కొని మళ్ళీ తింటాం. ఎందుకు అలసిపోవడం లేదు? ఇక్కడ ఆకలి ఉందండి. అలాగే జిజ్ఞాస అనే ఆకలి ఉండాలి మనిషికి. బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని తీవ్రమైన ఆకలి కావాలి. దాన్ని తీవ్ర ముముక్షుత్వం అంటారు. తీవ్ర ముముక్షుత్వం ఉన్న వాళ్ళకే జ్ఞానం వస్తుంది, కానీ లేని వాళ్ళకి రాదు. అందుకని పశ్యన్, శ్రవణము చేసి విని, మన్వానః మననము చేసి, విజానన్ నిధిధ్యాసనం చేసి, అంటే జ్ఞానయోగ సాధనంలో వచ్చి సోమవారం క్లాసుకు వచ్చి అని అర్థం. ఇంటికి వెళ్ళి మళ్ళీ మననం చేసి నిధిధ్యాసనం చేసి చేయడం వలన ఏమవుతుంది చెప్తున్నారు, ఫలం చెప్తున్నారు. విజానన్ను ఆత్మక్రీడ, ఆత్మ ఎందే క్రీడిస్తూ ఉంటాడు ఎప్పుడు. మామూలుగా మనుషులు అనేక విషయాలలో క్రీడిస్తుంటారు. క్రీడ అంటే ఆట. మనుషులు వివిధ విషయాల్లో ఆనందంగా పొందుతుంటారు కదా. కానీ ఈ వ్యక్తి ఆత్మయందే ఆనందంగా ఉంటాడు. క్రీడ, ఆత్మక్రీడ, ఆత్మరతి, క్రీడ తర్వాత ఆత్మమిథున. ఆత్మమిథున అంటే సంబంధం, అమ్మ నాన్న. మిథునం అంటే 2, 2 కలిస్తే సంబంధం. అమ్మ నాన్న, అక్కయ్య తమ్ముడు చెల్లెలు, భార్య భర్త, ఈ సంబంధాలు ఉన్నాయి కదా. వీటి వల్ల ఆనందం పొందుతున్నాం కదా. ఈ శరీరాల ఆనందం పొందుతున్నాయి కాదు, ఆ శరీరాల వెనకాల ఉన్నటువంటి ఆత్మే ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నది. నిజంగా శరీరాల వెనక ఉన్న ఆత్మే ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నది. ఆత్మమిథునం అన్నారు. ఆత్మమిథునం ఆత్మానంద. ఆ మిథునం వలన అంటే ఒక సంబంధం వలన మనకు ఆనందం కలుగుతోంది కదా. ఆ ఆనందం అనేది ఆత్మానందం, అది మిథునానందం. సహ స్వరాట్ భవతి, ఆ వ్యక్తి స్వరాట్ భవతి. ఇక్కడ స్వరాట్ అంటే బ్రహ్మే అవుతాడు ఆ వ్యక్తి. బ్రహ్మభూత భవతి అని అర్థం. స్వరాడ్ అంటే బ్రహ్మం అని అర్థం. బ్రహ్మ భవతి తస్య సర్వేషు లోకేషు కామచారో భవతి. ఆ వ్యక్తి ఆత్మనని తెలుసుకున్న వ్యక్తి అన్నిటి యందు, అన్ని లోకాల యందు, అన్నిటిలో కూడా ఆత్మానందాన్ని అనుభవిస్తుంటాడు. ఎక్కడ ఎవరి ఆనందం ఏ లోకంలో ఎక్కడ అనుభవిస్తున్నా ఆత్మగా నేనే అనుభవిస్తున్నానా లేదా చూడండి. ఏ దేశంలో అయినా, ఏ కాంటినెంట్లో, ఏ ఖండంలోనైనా, ఏ లోకంలో అయినా, ఎక్కడైనా ఎవరైనా ఏ ఆనందం అనుభవిస్తున్నా కూడా ఆత్మరూపంగా నేనే అనుభవిస్తున్నానది. అప్పుడు ద్వేషం, ఈర్ష ఉంటాయా మనిషికి? కనుక ఆ జ్ఞాపకం ఉండాలి మనకు. లేకపోతే ద్వేషం వస్తుంది, ఈర్ష్య వస్తుంది. ఆత్మగా నేనే అనుభవిస్తున్నాను. ఎవరైనా ఒక నోబెల్ ప్రైజులు తీసుకుంటున్నారనుకోండి, నేనే తీసుకుంటున్నాను. ఆత్మస్వరూపంగా నేనే అక్కడ ఉన్నాను అందులో. ఎవరైనా ఇంకొక విషయం మూలంగా ఆనందం పొందుతున్నారనుకోండి, ఏ విషయాల వల్ల ఎక్కడెక్కడ ఏ ఆనందం పొందినా నేనే అది అని అనుభవిస్తే అప్పుడు మనకేమిటండి లోపం? ఏమన్నా తగ్గుతుందా? ఎక్కడ ఎవరు ఏ ఆనందం అనుభవించినా అది
నా ఆనందమే అన్నారు. అవునా? అది ఆత్మరతి ఆత్మక్రీడ అంటే అది అర్థం. ఇంకా ఇప్పుడు మనకు దుఃఖం అనేది ఉంటుందా? ఈ శరీరంలో ఒకవేళ ఏదైనా తలనొప్పి ఉందనుకోండి, ఇంకొక శరీరంలో ఆనందం అనుభవిస్తున్నాను కదా. శరీర ఉపాధి వలన దుఃఖం రావచ్చు, ఆ దుఃఖం ఉపాధిది, ఆత్మది కాదు అని జ్ఞాపకం ఉండాలి. ఆ టైంకి మనకు జ్ఞాపకం ఉండదు. ఎప్పుడు తలుచుకుంటూ ఉంటే ఆ టైంకి జ్ఞాపకం వస్తుంది. ఈ ఉపాధిలో నొప్పి ఉంటుంది, బాధ ఉండొచ్చు, కానీ ఇంకొక ఉపాధిలో నేను ఆనందంగానే ఉన్నాను. అలా తెలుసుకోవాలి. కామచార సర్వలోకేషు అని అన్నారు. ఈ విధంగా తెలుసుకున్న వ్యక్తి బ్రహ్మసత్యం జగన్మిథ్య అని తెలుసుకుంటాడు. జగన్మిథ్య అహమేవ సత్యం అని తెలుసుకుంటాడు. బ్రహ్మసత్యం అని చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు అహం సత్యం అని చెప్పాలి. ఇంతవరకు బ్రహ్మసత్యం బ్రహ్మసత్యం అన్నాం. ఇప్పుడేం చెప్పాలి? ఆ బ్రహ్మ నేనే కనుక అహం సత్యం. జగన్మిథ్య అన్నారు. జగన్మిథ్య అనే చోట అహం బ్రహ్మైవ, అహం బ్రహ్మైవ, అహం సత్యం అహం బ్రహ్మైవ, జగద్రూపంలో నేనున్నాను అని తెలుసుకోవాలి అన్నారు. సరే, అలా గనక ఇప్పుడు చెప్తున్నారు. అలా గనక తెలుసుకోకపోతే ఏమవుతుంది అని తర్వాత ఇందులోనే చివరి భాగం. అథ ఏ అన్యథాతః విదుః అన్యరాజానః తే క్షయ్యలోకాః భవంతి తేషాం సర్వేషు లోకేషు అకామచారో భవతి. అథ ఏ అన్యథా, ఇలా కాకుండా ఎవరైనా వేరేగా తెలుసుకుంటే ఆత్మని, ఇలా కాకుండా అంటే ఏమిటి? నేనే అంతటా ఉన్నాను, అన్నింటి యందు ఉన్నాను, అన్నీ నేను అనుభవిస్తున్నాను అని కాకుండా వేరే. అన్యథ అతః విదుః, విదుః అంటే తెలుసుకుంటారు. అన్యథ వేరేగా, ఇప్పుడు పైన చెప్పిన దానికి ఆపోజిట్గా అన్యథ అంటే వేరేగా తెలుసుకుంటారో. అన్యరాజానః తే అంటే వాళ్ళు బానిసలవుతారు అని అర్థం. మిగతా రాజులకి బానిసలు అయినట్లుగానే నేను రాజునని చెప్పుకోవడం ఇష్టమా, నేను రాజా గారికి సోల్జర్నని చెప్పుకోవడం ఇష్టమా? నేనే రాజునని చెప్పుకోవడంలో గొప్పతనం ఉంది, కానీ నేను ఆయన సేవకుండండి అంటే ఏం గొప్పతనం ఉంది? ప్రెసిడెంట్ గారి నేను డ్రైవర్ని అన్నట్టు, ప్రెసిడెంట్కి డ్రైవర్ అయినా డ్రైవర్వే కదా, ప్రెసిడెంట్ని అయితే ఎంత పవర్. అట్లాగే నేను ఆ బ్రహ్మ భగవంతుణ్ణి వేరువేరుగా చూస్తూ ఆయన వేరే నేను వేరే అనుకుంటే నేను దాసుణ్ణి అయిపోయినాను కదా. ఆయన నాకు రాజు, ఆయన నాకు స్వామి, ఆయన నన్ను పరిపాలించేవాడు, ఆయన నాయకుడు అంటే నేను పరిపాలింపబడుతున్నాను ఆయన చేత. అప్పుడు పరిపాలింపబడేవాడికి స్వతంత్రం ఉంటుందా? పరిపాలించేవాడికి స్వతంత్రం ఉంటుందా? పరిపాలించేవాడికి స్వతంత్రం ఉంటుంది, కానీ పరిపాలింపబడేవాడికి స్వతంత్రం ఉండదు. వీడు పరతంత్రుడు అవుతాడు, వాళ్ళ క్రింద వీడు దాసుడు అవుతాడు. అన్యరాజానః తే, వాళ్ళు వేరే రాజులకి దాసులవుతారు అని చెప్తున్నారు ఇక్కడ. తే తే క్షయ్యలోకాః భవంతి, వాళ్ళు క్షీణించే లోకాలకు వెళతారు. ఎవరు? ఇట్లా నేను వేరు జీవుణ్ణి, నాకు సంచిత కర్మ, ఆగామి కర్మ, పుణ్యపాపాలు ఉన్నాయి, నేను ఏ పాపం చేశాను, గ్రహాలన్నీ పట్టుకున్నాయి, రాహుదశ కేతుదశ శని దశ, దశలు బాగలేవు, ఇక్కడున్నటువంటి నక్షత్రాలు కాకుండా పై నక్షత్రాలు పై లోకాల్లో ఉన్నటువంటి పట్టుకుంటున్నాయి, నన్ను పీకుతున్నాయి అని బాధపడుతుంటారు. చూసారా? వీళ్ళందరూ మళ్ళీ మళ్ళీ వాళ్ళు అతల వితల సుతల తలాతల రసాతల క్షయ్యలోకాః క్షీణించే లోకాలకు వెళతారు. పై లోకాలకు వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే. బ్రహ్మలోకానికి వెళ్ళలేరు, బ్రహ్మప్రాప్తిని పొందలేరు, ముక్తిని పొందలేరు. క్షయ్యలోకాః భవంతి తేషాం సర్వేషు లోకేషు అకామచారో భవతి, వాళ్ళు అన్ని లోకాలలో అన్ని భోగాలను అనుభవించలేరు.
అన్ని లోకాలలో అందరి యందు అన్నిటి సుఖమునందు వాళ్ళు పాలు పంచుకోలేరు. ఎందుకంటే ఈ శరీరం నేను అనుకున్నాడు, ఇక్కడే సుఖం వాడికి, వేరే ఏం ఉండదు. నేను, నా ఇల్లు, నా పిల్లలు, ఇంతవరకే. ఇంకంతకంటే మనసు పోదు. 4వ మనిషి 5వ మనిషి పక్కకే రాకూడదు. అప్పుడు ఎంత దుఃఖం చూసారా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి చాలా లిమిటెడ్ మైండ్ అన్నమాట. మనస్సు విశాలంగా ఉండదు వాళ్ళకి. సంకుచితత్వం, నేను, నాది, నా కుటుంబం. ఎందుకంటే వాళ్ళకి శరీరమే తాముగా భావిస్తారు, తాము తమ పిల్లలే. అప్పుడు దుఃఖం పరిమితమే, దుఃఖం అపరిమితం, సుఖం పరిమితం. అదే ఆత్మగా అయితే, అందుకే ఉమ్మడి కుటుంబాలు. అర్థమైందా? ఇప్పుడు కలిసి ఉండడం అక్కడే స్టార్ట్ అవుతుంది. అందరి సుఖము నా సుఖం, అందరితో పంచుకోవడంలోనే ఆనందం ఉంది. అక్కడ స్టార్ట్ అయితే తర్వాత బ్రహ్మానందాన్ని పొందవచ్చు. ఇప్పుడేమైపోతుందంటే మనకు దుఃఖం వచ్చినప్పుడు పంచుకోవడానికి ఒక వ్యక్తి ఉండాలి ఇంట్లో. 5-6 ఉంటే కనీసం 2కి 3 సరిగ్గా లేకపోయినా మిగతా 3కి కొంచెం బాగుంటుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకోవచ్చు. ఈరోజు ఉదయం ఏదో ఆలోచన వచ్చింది నాకు. ఇది ఆలోచనే కరెక్ట్గా. ఇంట్లో అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, తర్వాత అత్తయ్యలు, బాబాయిలు, వీళ్ళందరూ పక్కపక్కనే ఉన్నారనుకోండి. ఆ స్ట్రీట్లోనే పక్కపక్కనే ఉన్నారు. మనకు ఒకరికొకరు తోడుగా ఎప్పుడైనా బాధ వచ్చిందంటే వాళ్ళతో పంచుకుంటాం. ఇప్పుడు ఏమైందంటే ఎవరు లేని పిల్లలు ఎక్కడో ఉంటారు, దూరంగా ఉన్న పిల్లలు కూడా 2, అందులో ఒకళ్ళు, వాళ్ళు దూరంగా ఉంటారు. ఇక్కడ భార్యకి సరిగ్గా లేకపోతే భర్తకి సరిగ్గా లేదు, ఎవరితో పంచుకుంటారు చెప్పండి? ఎవరితో పంచుకుంటారు? ఆ పంచుకోవడానికి మనిషి లేకపోవడం వల్లనే దుఃఖం వస్తున్నది. ఆ సైకోసమాటిక్ ఎలిమెంట్స్ అన్నీ దానివల్లనే వస్తున్నాయి మానసికంగా. ఎవరన్నా పంచుకోవడానికి మనిషి కావాలి. అది లేకపోతే ఏమవుతుందంటే మన బాధ మనతోనే ఉండిపోయి లోపల పెరుగుతుందన్నమాట. కనీసం ఫ్రెండ్స్ అన్నా ఉండాలి, మరింతమంది ఫ్రెండ్స్ ఉండాలి, స్నేహితులు ఉండాలి. అది స్నేహితులు మళ్ళీ ఒక్కళ్ళే పెట్టుకోకూడదు. మళ్ళీ ఆ ఒక్కళ్ళకి బాగలేకపోతే ఇంకొకటి దొరకాలి కదా. నా ఫ్రెండ్ అండి, చాలా డియర్ అండి, నాకు మళ్ళీ ఎవరు లేరండి అంటే అది కూడా మళ్ళీ తప్పే. అందుకని ఎక్కువగా మన యొక్క స్నేహము పెరగాలి, వ్యాపించాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళు కాకపోతే ఒకడన్నా తోడు ఉంటారు మనకు. అందుకని ఎప్పుడు కూడా 10 మందితో మాట్లాడటం, చక్కగా ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. వాళ్ళల్లో ఎన్ని లోపాలు ఉన్నా కూడా అవి మర్చిపోవాలి. మనం మర్చిపోయి మంచిగా ఆలోచించాలి. మనం అలా చేసుకుంటే మనకు ఒంటికి మనసుకి మంచిది, ఇంటికి మంచిది. ఓకే, ఇంటికి ఒంటికి మంచిది అంటారు చూసారా? ఒంటికి అంటే ఇక్కడ శరీరానికి, మనస్సుకి, అన్నిటికీ మంచిది. ఈ పేరెంటాళ్ళన్నీ ఉంటాయి చూసారా? పేరెంటం చేయడం అంటారు తెలుగులో. పేరెంటం సంక్రాంతికి, దసరాకి అందరిని పిలవడం, ఇవన్నీ దేనికంటే ఈ ఆరోగ్యం కోసమే. నిజంగా మన సొమ్ములును, వస్త్రాలు, డ్రెస్సులు చూపించుకోవడం కోసం కాదు. చక్కగా అందరు రావడం, మాట్లాడటం చేస్తూ ఉంటే ఒక లెట్అవుట్ అంటారు, మనస్సుకి ఒక విశాలంగా ఉంటుంది. ఇంటికి వస్తూ పోతూ ఉండాలి ఎవరన్నా. ఇప్పుడు అది చాలా తగ్గిపోతున్నది రాను రాను. టీవీ పెట్టుకుంటే ఎవరు రాకూడదు. ఇంకా ఆ టీవీ ప్రోగ్రామ్ కనుక ఎవరు రాకూడదు. అలా అయిపోయి అందరికీ బ్లడ్ ప్రెషర్లు పెరిగిపోతున్నాయి. స్వతంత్రత లేకుండా మనిషి బానిసైపోతున్నాడు, తన మనసుకు తనే బానిసైపోతున్నాడు. చూసారా? అకామచార అంటే చెప్పాను ఇదంతా. ఏం ఆనందం ఉంది మనిషికి? ఏమైపోతానో, నేనేమైపోతానో, నన్ను ఎవరు చూసుకుంటారు అని బాధ. పిల్లలు ఉన్న వాళ్ళకి బాధే, పిల్లలు లేని వాళ్ళకి బాధే. లేకపోతే వృద్ధాశ్రమాలని ఎక్కడైనా విన్నాము మనం? చెప్పండి మీరే. వృద్ధాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్స్ ఇంతగా పెరిగిపోతాయా? ఓల్డేజ్ హోమ్స్ కనుక అవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నారు. సరే, ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాం. లేకపోతే మనకి ఎట్లా అర్థమవుతుంది? అకామచారో భవతి అంటే అన్నిటి యందు అన్ని సుఖాలను అనుభవించలేడు అతను. తనకున్నదాన్ని కూడా, తాను ఉన్నదాన్ని కూడా ఆనందంగా అనుభవించలేడు. మనస్సు బానిస అజ్ఞానం వలన తనకున్నదాన్ని కూడా ఆనందంగా తినలేడు, ఆనందంగా నిద్రపోలేడు. ఇంకేం ప్రయోజనం? కోట్లు లక్షలుండి. కనుక మనిషికి విశాలమైన మనస్సు, జ్ఞానం, ప్రేమ,
భగవతత్వం ఇవన్నీ పెరగాలి. ఎంత త్వరగా పెరిగితే అంత త్వరగా మనకు ఆనందం లభిస్తుంది. లేటుగా పెరిగితే లేట్, అన్నీ లేటు. ఓకే, అందుకని పంచదశలో విద్యారణ్యుల వారు చివరి 10 నుంచి 11, 12, 13, 14, 15 అధ్యాయాలు 5 అధ్యాయాలు ఆయన ఆనందం 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 అనే రాస్తారు. ఆనంద విషయానందే బ్రహ్మానందం అని, విద్యానందే బ్రహ్మానందం ఇవన్నీ రాస్తారన్నమాట. యోగానందే బ్రహ్మానందం అవన్నీ చెప్తారు. సో స్వరాట్ భవతి అంటే బ్రహ్మణ ఏకీభవతి అని అర్థం. బ్రహ్మణ ఏకీభవతి కామచారో భవతి. బ్రహ్మణ ఏకం అవలేదనుకోండి, నేను బ్రహ్మమునను అవ్వలేకపోతే అకామచారో భవతి, అది అర్థం. స్వయం రాజతే ప్రకాశతే ఇది రాజ అన్నారు. రాజ అంటే ఏమిటి? ఇక్కడ 2 అర్థాలు. రాజు అని అర్థం, రాజు ఎంత గొప్పగా ఉంటాడో అంతగా అని అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే రాజానహ అంటే రాజతే ప్రకాశతే, స్వయం విరాజతే, స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను స్వయం రాజతే అని అర్థం అని చెప్పారు. ఇంతటితో ఈ ఖండం అయిపోయింది. తర్వాత ఖండం, చివరి ఖండం 26వ ఖండం చదువుతాం. 256వ పేజీ. తస్య వా ఏతస్య ఏవం పశ్యతః ఏవం మన్వానస్య ఏవం విజానతః ఆత్మతః ప్రాణః ఆత్మతః ఆశా ఆత్మతః స్మరః ఆత్మతః ఆకాశః ఆత్మతః తేజః ఆత్మతః ఆపః ఆత్మతః ఆవిర్భావతిరోభావో ఆత్మతః అన్నమాత్మతః బలం ఆత్మతః విజ్ఞానం ఆత్మతః ధ్యానం ఆత్మశ్చిత్తం ఆత్మతః సంకల్పః ఆత్మతో మనః ఆత్మతో వాక్ ఆత్మతో నామ ఆత్మతో మంత్రాః ఆత్మతః కర్మాణి ఆత్మతః ఏవం ఇదగం సర్వమితి. ఇప్పుడు ఈ యొక్క మంత్రంలో మనకు ఈ ఆత్మే అన్నిటికీ 14 ఉపాసనలు చెప్పారు కదా, అవన్నీ కూడా ఆత్మ అని గుర్తు చేస్తున్నారు మనకిప్పుడు. ఇంతకుముందు మనం ఆ ధ్యేయ వస్తువులు విన్నాం. ధ్యానం దేని మీద చెయ్యి, నామ ఉపాసన చెయ్యి అని అన్నారు, వాక్ ఉపాసన చెయ్యి అన్నారు. అట్లా 14 విషయాలు చెప్పినవన్నీ మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. తస్య వా ఏతస్య ఏవం పశ్యతః. ఈ విధంగా ఆత్మని తెలుసుకున్నవాడు అద్వైత స్వరూపమని, అమృత స్వరూపమని, ఆనంద స్వరూపమని, ఆ ఆత్మే తన స్వరూపమని, తానే అద్వైత స్వరూపమని, తానే అమృత స్వరూపమని, తానే ఆనంద స్వరూపమని పశ్యతః ఎవరైతే తెలుసుకుంటారో, ఏవం మన్వానః మన్వానస్య ఈ విధంగా మననం చేసిన వ్యక్తికి, పశ్యతః అంటే శ్రవణం చేసిన వ్యక్తికి, మన్వానః మననం చేసిన వ్యక్తికి, విజానతః నిధిధ్యాసన చేసిన వ్యక్తికి అప్పుడు ఏం తెలుస్తుంది? ఆత్మతః ప్రాణః
ఇక్కడ నుంచి చూసుకోవాలి మనం. ప్రాణ అనేది 14వ ఉపాసన, చివరిది 14వ నెంబర్. ఆత్మత ఆశ, ఆత్మత స్మర. చూడండి ఇవన్నీ గుర్తు. ప్రాణ అనేది చివరిలో వస్తుంది, ఆశ అనేటువంటిది 14, ప్రాణ అనేది 15, ఆశ 14, స్మర 13, 13వ ధ్యేయ వస్తు ధ్యానం. ఆత్మత ఆకాశ, ఆకాశ ధ్యానం. తర్వాత తేజ ధ్యానం, పంచభూతాలు. తేజ. ఆపహ నీరు మీద ధ్యానం చేయమన్నారు. ఆత్మత ఇవన్నీ కూడా. తర్వాత మళ్ళీ క్రింద చెప్పారు లెక్క చూడండి. ఆత్మత అన్నం, బలం 9 అన్నం. ఆత్మత అన్నం, ఆత్మతో బలం, ఆత్మతో విజ్ఞానం, ఆత్మత ధ్యానం, చిత్తం, సంకల్పం, మనః, వాక్ అన్నీ కూడా ఆత్మ నుంచే వచ్చినాయని తెలుసుకుంటాడు. అది అవన్నీ ఎక్కడన్నా లెక్క తప్పితే మళ్ళీ వెనక చూసుకొని రాసుకోండి. అవన్నీ గుర్తు చేస్తున్నారు. ఇతనికి తెలుస్తుంది ప్రాణము ఆత్మే, ఆశ ఆత్మే, చిత్తం ఆత్మ, వాక్ ఆత్మ, నామ ఆత్మ, ఇవన్నీ ఆత్మే కదా, అంతా అద్వైతమే కదా అని తెలుసుకుంటాడు. ఆత్మత మంత్రాహ, ఆత్మత కర్మాణి, కర్మలన్నీ ఆత్మని తెలుసుకుంటాడు, మంత్రాలన్నీ ఆత్మనే తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆత్మ కంటే వేరుగా ఏదీ లేదు, అన్నీ ఆత్మనే తెలుసుకుంటాడు. ఆత్మా ఏవ ఇదం సర్వమితి, అంతా ఆత్మే. అందుకని ఎవరైతే వేరువేరుగా చూస్తాడో వాళ్ళకి దుఃఖం ఉంటుంది. అంతా ఆత్మే అని తెలుసుకుంటాడో, ఆత్మ నేనని తెలుసుకుంటాడో అతనికి అపరిమితమైనటువంటి ఆనందం, అపరిమితమైనటువంటి రక్షణ, భద్రత ఉంటుంది. పరిమితమైనటువంటి జ్ఞానం అయితే పరిమితమైన ఆనందం, అపరిమితమైన లిమిటెడ్. పరిమితం అంటే లిమిటెడ్, అపరిమితం అంటే లిమిట్లెస్. ఆ లిమిట్లెస్ అనేది తెలియాలంటేనే పశ్యత మన్వాన విజానత అన్నారు. క్లాసుకు వస్తేనే, ఇంట్లో కూర్చుంటే రాదు. కష్టపడి క్లాసుకు వచ్చి కష్టపడి చదవాలి. కష్టపడకుండా ఏదైనా వస్తుందా? కష్టే ఫలి అన్నారు. అందుకని ఇంతకుముందు 10 చీరలు కొనుక్కునేవాళ్ళం, ఇప్పుడు 5 కొనుక్కుంటాం. 5 చీరల డబ్బు పెట్టి సీడీలు కొనుక్కొని వింటూ ఉంటాం కదా. ఇప్పుడు అంత కూడా అక్కర్లేదండి నాకు, నగలు అవన్నీ కూడా అక్కర్లేదు. ఒక ఆవిడ అంతే, వాళ్ళ అమ్మాయిలు ఏమన్నా కావాలని అడిగితే అమ్మని నాకేం వద్దురా సీడీలు కొనిపెట్టు అంటుంది. ఆవిడ అన్ని సీడీలు కొన్నది, అన్ని రాస్తుంది నోట్స్. ఆమె దగ్గర లేని సీడీ లేదు. ఎందుకంటే పిల్లలు ఏదడిగినా సరే, నగలొద్దు నాకు, చీరలొద్దు, ఏ వస్తువులు వద్దు నాకు, స్వామిని గారు చెప్పినటువంటి సీడీలో ఆ ధనం నాకు కావాలి, అది దానికోసం నేను ఉపయోగించుకుంటాను. అది వినడం కోసం నాకు ఒక సీడీ ప్లేయర్ కొనిపెట్టు, అవన్నీ నాకు పెన్ డ్రైవ్లు వేసి పెట్టు. ఇట్లా అడిగి ఆవిడ ఎంత బాధలో కూడా, శరీరానికి ఏదన్నా ఉన్నా కూడా ఆవిడ క్యాన్సర్తో కూడా బాధపడుతున్నది. అన్ని బాధలు ఉన్నాయి ఆవిడకి శారీరకంగా. కానీ బ్రహ్మసూత్రాలు ఉంటుంది, ఇప్పటికీ నోట్సులు రాస్తుంది. మీ ఆ యొక్క టీచింగ్ వల్లనే స్వామి నేను ప్రాణంతో ఉన్నానంటుంది. నాకు ఇదే ప్రాణం, ఇంకేమీ లేదంట. అంత ఆనందం ఆవిడకి. ఎందుకంటే ఎప్పటి నుంచో వింటోంది, ఎన్నో సంవత్సరాలుగా వింటోంది. గీత దగ్గర నుంచి, అన్ని ఉపనిషత్తుల దగ్గర నుంచి ప్రతిదీ రాసుకుంటుంది నోట్స్లో. మా పిల్లలకి నేను ఇచ్చే ధనం ఇదేనండి అంటుంది. తర్వాత తిరిగి వాళ్ళకి ఇచ్చే ధనం ఇదేనంటుంది. అంతటి ధైర్యం మనిషికి. ఈ శాస్త్రమే లేకపోతే అసలు నేనేమైపోయేదాన్నో అంటుంది. చూసారా, ఆ ధనం అనేది సరి అయిన దానికి ఉపయోగించుకుంటే ఎంతటి జ్ఞానాన్నైనా పొందొచ్చు మనం, దానివల్ల ఎంతో ప్రయోజనం పొందొచ్చు అని తెలుసుకోవాలి. ఆ టైంకి అది మనం ఉపయోగించుకోవాలి అన్నారు. తర్వాత మంత్రం చదువుతాం. 2వ మంత్రం ఋగ్మంత్రం. ఈ సామవేదం ఋగ్మంత్రాన్ని చెప్తున్నది ఇప్పుడు. న పశ్యో మృత్యు తదేష శ్లోకః న పశ్యో మృత్యుం పశ్యతి న రోగం నోత్త దుఃఖతాం
సర్వం పశ్యతి సర్వమాప్నోతి సర్వశః ఇతి. ఇతి అంటే ఈ విధంగా ఋగ్మంత్రం చెప్తున్నది అని సామవేద మంత్రం చెప్తున్నది. ఋగ్వేదంలో ఈ విధంగా చెప్పబడింది అని. ఏమని? తద్ ఏష శ్లోక. తత్ అంటే ఈ విషయంలో, తస్మిన్ విషయే. తస్మిన్ విషయే అంటే పైన చెప్పిన విషయాలన్నీ కూడా ఈ ఋగ్వేదం కూడా చెప్తున్నది. ఏమని చెప్తున్నది అంటే న పశ్యః మృత్యుం పశ్యతి. పశ్యః అంటే జ్ఞాని అని అర్థం. ఈ ఆత్మజ్ఞానం భూమా జ్ఞానం పొందినటువంటి వ్యక్తి పశ్యః మృత్యుం న పశ్యతి, మరణాన్ని చూడడు. అసలు నాకు మరణమే లేదు, ఆత్మస్వరూపాన్ని నేను. ఈ శరీరానికి మరణం ఉంది కానీ నేను శరీరాన్నే కాదు కదా, నాకు మరణమే లేదని తెలుసుకుంటాడు. నా రోగం నా ఉత దుఃఖతాం, రోగాన్ని కూడా పొందడు. నాకు రోగమే లేదు, అసలు రోగం ఏమిటి? అసలు అన్ని రోగాలు ఆరోగ్యం ఉన్న శరీరాలన్నీ నాలో బుడగల్లాగా వస్తున్నాయి పోతూ ఉన్నాయి. ఆత్మనైనా నాకు రోగం అనేటువంటిది లేదు. ఇప్పుడు లేకపోతే ఏం చెప్పుకుంటా, నాకు డయాబెటీస్ ఉందండి, నాకు ఆస్తమా ఉందండి, నాకు ఆ నొప్పి ఉన్నదండి, ఈ నొప్పి ఉంది. నా శరీరానికి ఉన్నదని చెప్పడం లేదు కదా మనం. చూడండి, నాకు తలనొప్పి, నాకు ఆనందం, నాకు డయాబెటీస్, నాకు మధుమేహం, నాకు కీళ్ళ నొప్పి, నాకు అంటున్నాం కానీ నాకు అంటే నేను కాదు కదా అది. చూడండి, కనుక దాన్ని వేరుగా చూడగలిగిన శక్తి కావాలి మనిషికి. అలా అంటేది ఇక్కడ చెప్తున్నారు. రోగం న ఉత దుఃఖత. ఇంకా దుఃఖం ఎక్కడ ఉంటుంది? మరణము భయం లేదు, రోగ భయం లేదు. రోగమే లేనప్పుడు దుఃఖం ఎక్కడుంటుంది? సర్వం సర్వగుం హి పశ్యతి. జ్ఞాని అంతటా ఈ ఆత్మనే దర్శిస్తాడు. సర్వగుం పశ్యః, జ్ఞాని సర్వం పశ్యతి, అన్ని ఆత్మగానే చూస్తాడు. అప్పుడు సర్వమాప్నోతి సర్వశః, అన్నిటినీ పొందుతాడు అతను. అతను పొందలేనిదంటూ ఏం లేదు. శరీరంగా ఉంటే ఏం పొందలేడు, ఆత్మగా ఉంటే అన్నీ పొందుతాడు. ఎంత ఆనందమో చూడండి. ఆత్మానందం, బ్రహ్మానందం, అది మనిషికి కావలసింది. ఇది ఋగ్మంత్రం. సర్వగుం హి పశ్యః, పశ్యతి అంటే ఆత్మత్వేన పశ్యతి. సర్వగుం హి ఆత్మత్వేన పశ్యతి, అన్నింటినీ ఆత్మతత్వంగా చూస్తాడు, ఆత్మస్వరూపంగా చూస్తాడు. అక్కడ సప్లై చేసుకోవాలి, ఆత్మతత్వేన పశ్యతి. ఎప్పుడైతే ఆత్మతత్వంగా చూస్తాడో అంతటినీ అన్ని పొందినట్లే కదా. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏది పొందుతున్నా ఆత్మగా తాను పొందుతున్నట్లే కదా అది. అది అర్థం అక్కడ. చివరి మంత్రం చదువుతాం. స ఏకధా భవతి త్రిధా భవతి పంచధా సప్తధా నవధా చ ఏవ పునశ్చ ఏకాదశః స్మృతః శతం చ దశ చ ఏకశ్చ సహస్రాణి చ వింశతి. ఆహారశుద్ధౌ సత్వశుద్ధిః సత్వశుద్ధౌ ధ్రువా స్మృతిః స్మృతిలంభే సర్వగ్రంథీనాం విప్రమోక్షః తస్మై మృదిత కషాయాయ తమసః పారం దర్శయతి. భగవాన్ సనత్కుమారః తం స్కంద ఇత్యాచక్షతే. తం స్కంద ఇత్యాచక్షతే. ఇప్పుడు నేనే ఆత్మ అంతటా ఉన్నానని తెలుసుకున్న తర్వాత
నేనే ఆత్మని ఏకథా భవతి, ఒక రూపంగా నేనే కనిపిస్తున్నాను, ఏకథ ఒక శరీరంగా. అంతేకాదు త్రిధ, బ్రహ్మ విష్ణు మహేశ్వర, సృష్టికర్త స్థితికర్త లయకర్త. సృష్టికర్త బ్రహ్మగా నేనే ఆత్మస్వరూపం, స్థితికర్త విష్ణువు ఆల్సో నేనే ఆత్మస్వరూపం, లయకర్త శివుడు కూడా ఆత్మనైన నేనే శివుడిగా అన్నారు. చూడండి, ఈశ్వరుడిని నేనే, విశ్వ విరాట్ రూపంగా, తైజసుణ్ణి హిరణ్య గర్భ రూపంగా, ప్రాజ్ఞుణ్ణి ఈశ్వర రూపంగా, అన్నీ నేనే అని తెలుసుకొని పంచధ, పంచధ అంటే పంచభూతాలు తీసుకోవచ్చు. సప్తధ, సప్తర్షులు ఏవేవైతే 7 ఉన్నాయో 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్, అవి కూడా నేనే. ఋషులందరూ. నవధ, 9 ఏవైతే 9 ఉన్నాయి నవగ్రహాలు కూడా నేనే. మనకు తెలిసినవి ఇప్పుడు చెప్పుకుందాం, తెలియని కూడా చేర్చుకోవచ్చు ఇంకా తెలుసుకున్న తర్వాత. పునః ఏవ ఏకాదశ, ఏకాదశ రుద్రులు కూడా నేనే స్మృత అని చెప్పబడింది. శతంచ దశచ ఏకశ్చ, 100గా కనపడుతున్నది, 10గా, తర్వాత 1గా, సహస్రాణిచ వేల వేలుగా అన్నీ కనపడుతున్నవన్నీ. 20, 20 ఈ లెక్క ఆర్డర్లో పెట్టుకోండి. ఏకశ్చ దశ 20 శతం సహస్రాణి అట్లా రావాలి. 1, 10, 100, 1000. చూసారా మన లెక్క? తెలుగులో చెప్తాం కదా, 1, 10, 100, 1000. ఏకాచ దశ 20, 21 వచ్చింది. 20 తర్వాత 100, 1000. శతం అంటే 100, సహస్రం అంటే 1000. సరే, ఇంతటితో ఏమైంది? అంతటా అన్ని రూపాల్లో నేనే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ అంతమంది ఉన్నారు కదా, అంతమంది ఉన్నారు, వేషాలు ఇవన్నీ. వీళ్ళల్లో ఉన్న వేషి ఎవరు? ఒకరే, ఆత్మ. ఆత్మ ఎవరు? నేనే. అప్పుడు నేనే 20 మందిగా 30 మందిగా. నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నా, అటు చూసి నవ్వుతున్నా, ఇటు చూసి నవ్వుతున్నా. ఎవరన్నా కోపంగా ఉన్నారనుకోండి, కోపం కూడా నన్ను చూసి అని అనుకోవాలి మనం. అర్థమైందా? అలా. సరే, ఇంత అయింది కదా, ఏమండి చాలా కష్టంగా ఉంది మాకు, ఇది అర్థం కాలేదు ఎవరన్నా అంటే, మీలాంటి వాళ్ళకి కాదు, మీ అందరికి అర్థమవుతుంది. ఎవరైనా కొంతమంది మంద అధికారులు ఉంటారు కదా, అర్థం కాలేదంటే వాళ్ళ కోసం డిసిప్లిన్స్ చెప్తోంది ఉపనిషత్తు. ఏమిటంటే ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, నువ్వు తీసుకునే ఆహారం శుద్ధంగా ఉండాలి. దానివల్ల సత్వశుద్ధి అంటే మనసు శుద్ధపడుతుంది. మనసు శుద్ధమైన వాడికి రాగద్వేషాలు పోతాయి. ఆహారం అని ఇక్కడ చెప్పారు మనకు. ఆహ్రియతే ఇది ఆహార. మన శబ్దాలు అంటే చెవుల ద్వారా మనం ఆహారం తీసుకుంటాం. శబ్దాలు ఆహారం చెవులకి, కళ్ళకి రూపాలు ఆహారం. అట్లా ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క ఆహారం ఉన్నది. వాటి వాటి ఆహారాలన్నీ శుద్ధంగా ఉంటే మనం చూసేది శుద్ధంగా ఉండాలి, వినేది శుద్ధంగా ఉండాలి, మాట్లాడేది శుద్ధంగా ఉండాలి, తినేది శుద్ధంగా ఉండాలి. ఇట్లా అన్ని పంచజ్ఞానేంద్రియాలన్నీ కూడా శుద్ధంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందట చెప్తున్నారు. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి. వాళ్ళ యొక్క స్మృతి, వాళ్ళ యొక్క బుద్ధి చాలా ధ్రువం అంటే నిశ్చలంగా ఉంటుంది. స్మృతి లంభే, వాళ్ళకి ఎప్పుడైతే స్మృతి జ్ఞాపక శక్తి పెరుగుతుందో, ఇవన్నీ పెరిగినప్పుడు ఏకాగ్రత పెరిగి మనస్సు శుద్ధమయ్యి చాలా శాంతంగా ఉండేవాళ్ళయి వాళ్ళు సర్వగ్రంథీనాం విప్రమోక్ష. అన్ని గ్రంథులు వాసనలు అన్నమాట. అజ్ఞానం కూడినటువంటి గ్రంథులు అంటారు. గ్రంథి అంటే అజ్ఞానంతో కూడినటువంటి వాసనలు, జన్మ జన్మ జన్మల వాసనలు, సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, ఈ గ్రంథులన్నీ కూడా విప్రమోక్ష, వాటి నుంచి బయటపడతారు. బయటపడతారంటే ఎట్లా? మృదిత కషాయాయ. మృదిత కషాయ, మృదిత అంటే నశింపబడినటువంటి, మృదిత అంటే మర్దనం చేయడం, నశించిన అని అర్థం. కషాయం అంటే వాసనలు, జన్మ జన్మ జన్మల వాసనలు. శాస్త్రంలో చెప్తారు 33% వాళ్ళకి ఇదంతా ఇల్లాజికల్ అండి అంటారు.
ఇదంతా ఏం చెప్తారు కానీ నేను బ్రహ్మాన్ని ఎట్లవుతాను, ఇదంతా అసంబంధంగా ఉన్నది అంటుంటారు. ఇల్లాజికల్ 33%. తర్వాత 33% ఇల్లాజికల్ కాదు కానీ ప్రాక్టికల్గా లేదు అంటారు. రెండో 33% ఇల్లాజికల్ అండ్ ఇంప్రాక్టికల్ ఆల్సో. ఇది సాధ్యం కాదు, ఇల్లాజికల్, ఇది సాధ్యము కాదు అంటారు. 33%. ఎంతమంది అయిపోయినారు? 66. ఇంకో 33% అది ఇల్లాజికల్ కాదు కానీ నేను మాత్రం చేయలేను, ఇది నా సాధ్యం కాదు. 33%. అప్పుడు ఎంత అయిపోయినారు? 99 అయిపోయినారు. 1% మిగిలారు. ఆ 1%లో మనం ఉన్నామా లేదా మీరే చూసుకోండి, మీ ఇష్టం. ఓకే. మృదిత కషాయ అన్నారు. అంతఃకరణ శుద్ధి వచ్చినప్పుడు ముదితరం అంటే అంటే నశించిపోతుందన్నమాట. ఏమిటి? కషాయం. కషాయం అంటే మలినం. మలినం నశించిపోతుంది. రాగ, ద్వేష, కామ, క్రోధ, కోపం అన్ని రకాలైనటువంటి ఈ సంకుచితత్వం, మనిషికి అల్పత్వం, అల్పబుద్ధి ఇవన్నీ కూడా నశించిపోతాయి. నశించినప్పుడు ఏమవుతుంది? ఇంకేమవడం ఏంటి? తమః పారం దర్శయతే. తమః అంటే అజ్ఞానం, పారం అంటే అవతలి ఒడ్డు. ఈ అజ్ఞానానికి అవతల ఒడ్డు ఏమిటంటే జ్ఞానం. దర్శయతి భగవాన్ సనత్కుమార. ఈ విధంగా సనత్కుమారుల భగవానుడు, భగవత్స్వరూపులైనటువంటి సనత్కుమారుడు ఈ విధంగా నారద మహర్షికి ఆ యొక్క అవతలి ఒడ్డుని, అజ్ఞానానికి అవతలి ఒడ్డు జ్ఞానాన్ని చూపించారు, బోధించారు అని అర్థం. సనత్కుమార. ఈయన ఎవరండి అంటే స్కంద, సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి అవతారమే స్కంద, సనత్కుమారుల వారు. స్కంద ఇత్యాచక్షతే. స్కంద ఇత్యాచక్షతే. ఆయన స్కంద అని చెప్పబడుతున్నాడు. ఇది ఆచక్షతే. సనత్కుమారులు ఎవరో కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి, పార్వతీపుత్రుడు, పార్వతీ పరమేశ్వర పుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి సనత్కుమారుల రూపంలో నారదుడికి ఈ యొక్క అజ్ఞానానికి అవతలి ఒడ్డైనటువంటి జ్ఞానాన్ని చూపించారు. అంటే ఆయన జ్ఞాని అయినాడు అని అర్థం. 2 సార్లు ఎందుకండి అంటే అయిపోయింది ఈ ఖండం, ఈ యొక్క అధ్యాయం, 7వ అధ్యాయం అయిపోయింది అని చెప్పడానికి 2 సార్లు చెప్పారు. ఇంతటితో 26వ ఖండం అయిపోయింది. 7వ అధ్యాయం కూడా పూర్తి అయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.